నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. కలియుగ వైకుంఠపతి శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం. తిరుమల సేన మంటపంలోని భోగ శ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారానే మేలుకొల్పుతారు. బంగారు వాకిలిలో 16 స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగ శ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసుకువెళ్తారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 ఏడీలో ప్రతివాద భయంకర శ్రీ అనంతాచార్య చేత కూర్చబడింది. శ్రీ వీరప్రతాపరాయల హయాంలో వేద పఠనంతో పాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ సుప్రభాతం 4 భాగాలను కలిగి ఉంటుంది. అవి సుప్రభాతం, శ్రీ వెంకటేశ స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. మనం ప్రతిరోజు ఎంతో భక్తితో వినే సుప్రభాతంలోని శ్లోకాలకి తెలుగులో అర్థం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నా ప్రయత్నాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ముందు పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహనికం. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామ పురుషోత్తమ, తూర్పు తెల్లవారుతున్నది. దైవ సంబంధములైన కార్యములను చేయవలసి ఉన్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా లెమ్ము. ఓ లక్ష్మీ వల్లభ లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములను కలిగింపుము. మాత సమస్త జగత మధుకైట భారేహే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త లోకాలకు మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించు దానవు, మనస్సును ఆకర్షించు దివ్య సుందర స్వరూపము కలదానవు, జగదీశ్వరివి, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవు, శ్రీ వెంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవి, నీకు సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. కమలములను పోలు కన్నులు, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును కల ఓ లక్ష్మీదేవి, నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీ వెంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగుగాక. అత్ర్యాధి సప్త ఋషయస్య ముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మున్నగు సప్త మహర్షులు తమ చక్కని సంధ్యావందనమును ముగించి ఆకాశగంగలోని చక్కని కమలములను తెచ్చి నీ పాదములను దర్శించుటకు వచ్చి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథి వారాదుల ఫలములను చదువుతున్నాడు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాళికానాం ఆవాతి మందమనిల సహ దివ్య గంధైః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. కొంచెం వికసించిన తామర పూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన పువ్వుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంజరస్థాః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మధ కేళి సుఖాః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషశైలపతి, చక్కని పంజరములో ఉన్న పెంపుడు చిలుకలు తాము ఇదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలి ఉన్న అరటి పండ్లను, పాయసమును తిని విలాసముగా పాడుచున్నవి. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్య గానన్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కర చారు రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ఓ అనంత,
నారదుడు కూడా మధురముగా ధ్వని చేయు తన వీణ తీగలను మీటుచు పెక్కుసార్లు రమ్యముగా హస్తాభినయము చేయుచు చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశ, నీకు సుప్రభాతమగుగాక. భృంగావళీచ మకరంద రసానువిద్ధ ఝంకార గీత నినదైః సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలముల నుండి బయలుదేరి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాద్రినాథుడవగు ఓ వెంకటేశ్వర, గొల్లపల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచూ ఉండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని ప్రతిధ్వనులను బట్టి పెరుగు కుండలు దిక్కులు కలహించుచున్నవా అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాః భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సూర్యుని మిత్రులగు కమలముల యందున్న తుమ్మెదలు తమ దేహ కాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలుదేరి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభు, నీకు సుప్రభాతమగుగాక. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమంతుడవైన ఓ దేవా, నీవు కోరిన వరములను ఇచ్చువాడవు, లోకములన్నింటికీ బంధుడవు. ఓ శ్రీనివాస, లోకములన్నింటను నీవొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్థలం కలవాడవు, దివ్యస్వరూపుడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగాః శ్రేయోర్ధినో హరి విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరనేత్ర హతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పరిశుద్ధులై తమ ద్వారము వద్ద కాచుకొని ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీ నివాసమగు ఈ పర్వతమును అందరూ శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మొదలైన పేర్లతో నిత్యము పిలుస్తూ ఉంటారు. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. సేవాపరాః శివసురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు అనే అష్టదిక్పాలకులు శిరస్సులపై చేతులు మోడ్చి నీ సేవకై కాచుకొని ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ధాటీషుచే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాధిక మర్ధయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. దేవా, గరుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజు మొదలైన వారు దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ అనుమతిని వేడుచున్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. సూర్యేంద్రు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి స్వర్భాను కేతు దివి షత్సరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములు నీ దాసదాసులకు దాసులై ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమ కలనయ కులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి,
నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైన వారు వేరే స్వర్గ మోక్షములను మనస్సులో కూడా కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనే కలత పడుతూ ఉంటారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్య మనుష్య భువనే మతిమాశ్రయంతే. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వర్గ మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూసి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే నిన్ను దర్శించుచూ ఉండవలనని కోరుకుంటారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవాదిదేవా, నీవు శ్రీదేవికి భూదేవికి భర్తవు. దయామున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములన్నింటికీ శరణమిచ్చువాడవు నీవొక్కడివే. అనంతుడు గరుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీవు పద్మము నాభియందు కలవాడవు, పురుషోత్తముడవు, వాసుదేవుడవు, వైకుంఠుడవు, మాధవుడవు, జనులను రక్షించువాడవు, హస్తమున చక్రము కలవాడవు, శ్రీవత్స చిహ్నము కలవాడవు, శరణుజొచ్చిన వారి పాలిట కల్పవృక్షమవు నీకు సుప్రభాతమగుగాక. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మల లోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని గర్వము ననచ్చు దివ్య సుందర శరీరము కల ఓ దేవా, నీ దృష్టి తామర మొగ్గల వంటి కాంత అయిన లక్ష్మీదేవి కుచములపై పరిభ్రమించుచుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరస్వధ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీవు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి రూపములను ధరించితివి. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరసి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. ఓ దేవా, వైదికులగు భక్తులు ఏలకులతోనూ పచ్చకర్పూరముతోనూ పరిమళించు పవిత్ర గంగాజలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై ఎదురుచూస్తున్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి వికటాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీవైష్ణవా సతతమర్దిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఓ దేవా, సూర్యుడు ఉదయించుచున్నాడు, కమలములు వికసించుచున్నవి, పక్షులు తమ కిలకిల రావములతో దిక్కులను నింపుచున్నవి, శ్రీవైష్ణవులు శుభములను కోరుచూ నీ సన్నిధిలో వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయ సురవరాస్స మహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వధ యోగి వర్యాః ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవా, బ్రహ్మ మున్నగు దేవతలు మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు యోగులు నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవా, నీవు లక్ష్మీదేవికి నివాసమైన వాడవు, సద్గుణ సముద్రుడవు, సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి, వేదాంతములచే తెలుసుకొనదగిన వైభవమును కలవాడవు, భక్తులకు స్వాధీనుడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. ఇద్ధం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే. వృషాచలపతి అగు శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమును పఠించు వారికి ఈ స్మృతి మోక్ష సాధనమగు ప్రజ్ఞ కలిగిస్తుంది. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎర్రనైన నీలదేహము కల ఓ వెంకటేశ్వర, కమల దళముల వలె విశాలమైన కన్నులు కలవాడా, లోకములకు ప్రభువైనవాడా శేషశైలపతి, నీకు జయము కలుగుగాక. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయమాం వృషశైలపతే. ఓ దేవా, నీవు బ్రహ్మ శివుడు కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు, శరణాగత వత్సలుడవు, బలమునకు నిధివి. ఓ వృషశైలాధిప, నన్ను పాలింపుము. అతివేల తయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఓ దేవా, హద్దులేనివి నీకు సహింపశక్యము కానివి అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము. అధివేంకట శైలముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయా కథితా నిగమైః కమలాదయితాన్నపరం కలయే. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వెంకటాచలమున నివసించు ఉదార బుద్ధి కలవాడు, వేదముల చేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వెంకటేశ్వరుని కంటే గొప్ప దైవము లేదు. కలవేణు రవా వస గోపవధు శతకోటి వృత్తాత్ స్మరకోటి సమాత్ ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్నపరం కలయే. మధురమైన వేణునాదము వలన పరవశం పొందిన కోట్ల కొలది గోపికలచే చుట్టుకొనబడిన వాడును, కోటి మన్మధుల చక్కదనము కలవాడు, గొల్లపడుచులకందరికీ ఇష్టుడు, సుఖములనిచ్చువాడు అగు వాసుదేవుని కంటే గొప్ప దైవము లేడు. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలధే. ఓ రామ, రఘునాయక, దాశరథి, నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికీ సాటిలేని ధనుర్ధరుడవు, ధీరుడవు, లక్ష్మికి భర్తవు, దేవుడవు. ఓ దయాసముద్రుడా, వరములొసగి నన్ను ఉద్ధరింపుము. అవనీతనయ కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. ఓ దేవా, నీవు సీతాదేవికి ప్రియుడవు, చంద్రుని వలె చక్కని ముఖము కలవాడవు, రాక్షస రాజగు రావణుడు అనడి చీకటిని పోగొట్టు సూర్యుడవు, మహనీయుడవు. ఓ రామ, నన్ను రక్షింపుము. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అసహాయ రఘూద్వమహన్యమహం న కథంచన కంచన జాతు భజే. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడు, సులభుడు, సుఖములనిచ్చువాడు, అనుకూల సోదరులు కలవాడు అగు శ్రీ రామచంద్రుని విడిచి నేను ఎప్పుడు ఎట్టి స్థితిలోనూ వేరొక దేవుని సేవింపను. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేదు. నేనెల్లప్పుడూ వెంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరి వెంకటేశ్వర, అనుగ్రహింపుము. ఓ వెంకటేశ్వర, నాకు ప్రియమును తప్పక కలుగజేయుము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ప్రభుడవైన ఓ వెంకటేశ్వర, నీ పాద పద్మములకు నమస్కరించవలనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు నిత్య సేవ చేయుట వలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్య వాసరసికాం తత్క్షాంతి సంవర్ధనీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ లోకములకు ఆధారమైనది శ్రీ వెంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలు, అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునది, అతని సంపదను వృద్ధి చేయునది, రెండు హస్తములందు కమలములను ధరించునది, పద్మాసనమున ఉండునది, వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునది భగవతి లోకములకు తల్లి అగు లక్ష్మీదేవికి నమస్కారం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమంతుడవగు వెంకటేశ్వర, నీవు దయాసముద్రుడవు, సమస్త లోకములకు సృష్టికర్తవు, సర్వజ్ఞుడవు, సర్వశక్తుడవు, సేవించు వారి ఎడల వాత్సల్యము కలవాడవు, సర్వస్వతంత్రుడవు, ప్రభువైన వాడవు, సుగుణములను కలవాడవు, ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమగు నీ పాదములనే శరణుజొచ్చెదను. ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అందెల వరకు వ్యాపించిన మేలి రకపు పూల సువాసనచే పరిమళించునవి, పొందికగా ఉన్నవి, అందమైనవి, నిత్యము చూస్తూనే ఉన్నా కూడా క్రొత్తగా ఉంది అని మనస్సును ఆకర్షించునవి అగు శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణుజొచ్చెదను. సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్య వార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడే వికసించి మనోహరముగా ఉండి ఎక్కువ పరిమళముతో నిండి ఉన్న కమలముల పోలికలను సత్యముగా సాహసమే అని వెల్లడించుచున్న శ్రీ వెంకటేశుని పాదములనే శరణు వేడెదను. రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృత కలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను. తామ్రోదర ధృతి పరాజిత పద్మరాగౌ బాహ్మైరహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నఖాంశుభిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరాగములను మించిన అరపాదములు, ఇంద్రనీలములను అతిక్రమించిన కాంతిగల మోకాళ్ళు, చంద్రుని కాంతిని మించిన కాంతికల గోళ్ళు కల శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమ మాదధానౌ కాంతావ వాంగ్మన సగోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి మిక్కిలి ప్రేమతో భయముతో తన మృదువైన చిగురు హస్తములతో భద్రముగా ఒత్తుచున్నా కూడా శ్రీ వెంకటేశ్వరుని పాదములు కందిపోవును. అవి మిక్కిలి సుందరములై చెప్పుటకు కాని ఊహించుటకు కాని సాధ్యపడని సౌకుమార్యము కలిగి ఉండును. అట్టి పాదములనే శరణు పొందెదను. లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీదేవి భూదేవి వారితో సమానులగు నీలాదేవి మున్నగు భార్యల పాద పల్లవముల ఎర్రని కాంతి సంక్రమించుట చేత మిక్కిలి ఎర్రగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణుజొచ్చెదను. నిత్య సమద్విధి శివాది కిరీట కోటి ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహైః నీరాజనా విధి ముదార ముపాదధానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందు ఉన్నట్టివి, మిక్కిలి ప్రకాశించుచున్నట్టివి అగు నవరత్నముల కాంతి సమూహము వలన నీరాజనము పొందుచున్నవేమో అన్నట్లు ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను. విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌయౌ మధ్య ఉత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ భూయస్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీ పాదములు విష్ణోః పదే పరమ అని ఋగ్వేదమున స్తుతించబడినవి. మధ్య ఉత్స అని తేనెయూటలుగా భవయోగ్యములుగా చెప్పబడినది. ఆ మాట వాస్తవము అని తిరిగి నీవే నీ హస్త సంజ్ఞతో తెలుపుచున్నావు.
అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి నా పాదములనే శరణు పొందుము అని హితమును ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకును శరణు పొందుము అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములనే శరణు పొందెదను. మున్మూర్ధ్ని కాళీయ ఫణే వికటాట వీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరిసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నా తలపై కాళీయుని పడగపై దుర్గమారణ్యములయందు శ్రీ వెంకటాచలము యొక్క శిఖరముపై ఉపనిషత్తులయందు వేరే ఆలోచన లేక నిన్నే స్మరించు వారి మనస్సు యందు ఏ భేదము లేక నీ పాదములు సమానముగానే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను. ఆవ్లూన హృష్య ధవనీతల కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, భూమిపై అంతటను చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవి, వెంకటాచల శిఖరమునకు అలంకారమైనవి, జనులందరి మనస్సులకు నేత్రములకు ఆనందమును కలిగించునట్టివి అగు నీ పాదములనే శరణు వేడెదను. ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుః స్తనావివ శిశోరమృతాయ మాణౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, ఆర్తులగు జనులకు సదా సేవింపదగినవి, బిడ్డకు తల్లిపాల వలె జనులకు అమృతము వంటివి, పరస్పరము పోలిక కలవి, వేరొక వస్తువులతో పోలిక లేనివి అగు నీ చరణములనే శరణు వేడెదను. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌతే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, సాత్విక గుణము కలవారిచే సేవింపబడువాడు, సంసారమును తరింపచేయు దయామయమగు కడగంటి చూపు కలవాడు అగు మణవాళ మహాముని చేతనే నీ పాదములు నాకు చూపబడినవి. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను. శ్రీశశ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యం. ఓ వృషశైలాధిపతి లక్ష్మీపతి, మోక్ష మార్గమునకు నీవే ఉపాయభూతుడవు, నీవే ప్రాప్యుడవు. లక్ష్మీదేవి నిన్నెల్లప్పుడూ ఆశ్రయించి ఉండుట వలన ఆమెయు ఉపాయభూతురాలు అగుచున్నది. దోషరహితములైన గుణములు కల నీకు నేను సేవకుడను. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. వృషాచలపతి అగు శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించు వారికి ఈ స్మృతి మోక్ష సాధనమగు ప్రజ్ఞను కలిగిస్తుంది. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీదేవి భర్తయు కళ్యాణ గుణములకు నిధి, శరణార్థులకు రక్షకుడు, వెంకటాచల నివాసి అగు శ్రీనివాసునకు మంగళమగుగాక. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టి చక్కని కనుబొమ్మలు కలిగినట్టి నేత్రములు కలవాడు, సమస్త లోకములకు కన్ను వంటివాడు అగు వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచల శిఖరాగ్రమునకు చక్కని ఆభరణములైన పాదములు కలవాడు, సమస్త మంగళములకు నిలయమైన వాడు అగు శ్రీ వెంకటేశునకు మంగళమగుగాక. సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. సర్వావయముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకు సమ్మోహనమును కలిగించునట్టి శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్యస్వరూపుడు, చిదానంద రూపుడు, సర్వాంతర్యామి అగు శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. స్వతస్సర్వ విదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. పరస్మై బ్రాహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పరబ్రహ్మ స్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. కాలతత్వ విశ్రాంతమాత్మన మనుపశ్యతాం అతృప్త్యమ్యుత రూపాయ వెంకటేశాయ మంగళం. కాలతత్వమును గమనింపక ఎల్లప్పుడూ తనను చూచుచున్న జీవాత్మలకు తనివి తీరని అమృత స్వరూపుడగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. ప్రాయః స్వచరణో పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దృశ్యతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. పురుషులందరికీ తన పాదములే శరణమని వారి ఎడల గల దయచే తరచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. దయామృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః ఆపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. దయా అనే అమృత ప్రవాహమునందలి అలలవలే చల్లనైన తన కటాక్షములను వ్యాపింపచేసి జీవలోకమును చల్లపరుచుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. స్రగ్భూషాంబర హేతీనం సుషమావహ మూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. తాను ధరించిన పూలమాలల వలన, నగల వలన, వస్త్రముల వలన, ఆయుధముల వలన ప్రకాశించు సుందర విగ్రహము కలవాడు, సమస్త బాధలను పోగొట్టువాడు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ నివాసమున విరక్తిని పొంది స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి అచట లక్ష్మీదేవితో కూడి వినోదించుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీమత్ సుందర జామాతృ మునిమానస వాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ మణవాళ మహర్షి యొక్క మనసునందు సమస్త జీవరాశులయందు నివసించుచున్నట్టి శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. నమ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ వెంకటేశాయ మంగళం. శుద్ధ జ్ఞాన స్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు, శ్రీకి నివాస స్థానమైన శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైర్యాచార్యై సత్కృతాయస్తు మంగళం. మంగళాశాసనమును చేయుచున్న మా గురువును, సమస్త పూర్వాచార్యులను ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగుగాక. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని శ్లోకాలకు తెలుగు అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఏవైనా సవరణలుంటే పండితులు తెలియజేయగలరు. మన భారతీయ సంస్కృతి ఛానల్లో శ్రీ లలితా సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా మొదలైన శ్లోకాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే.